శ్రీముఖి గ్యారేజ్ అంటే ఏంటి, అసలు మాలోని సత్తా ఏంటి, ఎవరు మీరెవరు ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే మీకు జోకులు చెప్పి కడుపుబ్బా నవ్వించడానికి వచ్చేసా. ఒకరోజు రవి ఇంకా అండ్ టీం వాళ్ళు ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నారు. ఈ యాదవరాజు ఎన్నర్ కానన్ మొహాల్ కదా, విండోలోకి వెళ్ళి చూసి ఒక 100 రూపీస్ నోట్ కిందేసి, అన్న ఈ 100 నోట్ దొరికినోడు ఫుల్ ఆనందపడతాడు, నా ఈ పని వల్ల ఒక్కడైనా సంతోషపడతాడు అన్న. వెంబడే రచ్చ రవి అట్లా కాదురా అని చెప్పి 10 రూపాయల నోట్లు కింద పడేసి, ఈ నోట్లు దొరికినోడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు 10 మంది సంతోషపడతారా. అప్పుడు యాంకర్ రవి వచ్చి 1 రూపీ కాయిన్స్ అన్ని కింద పడేసి, ఇవన్నీ దొరికిన వాళ్ళు ఫుల్ సంతోషపడతారా. ఇదంతా చూస్తున్నాడు పైలట్ ఎవరో కాదు శ్రీముఖి అక్కనే. నేను చేసే ఈ పని వల్ల మొత్తం పటాస్ షో అండ్ శ్రీముఖి గ్యారేజ్ జనాలంతా బాగుపడతారు అని చెప్పి పారాషూట్ కట్టుకొని కింద దూకేసింది. మీరు సావండి. పారాషూట్ ఎప్పుడు దానికన్నా లైట్ వెయిట్ ఉండాలా, అంత భారీ పోయిందనుకో అది పేలిపోతుంది. పాపం మీ జోకు మీకే. పారాషూట్ పట్టుకొని తిరిగితే నేను భరించలే, నేను పోతున్నా. ఒకరోజు శ్రీముఖి అక్క షూటింగ్ కి లేట్ గా వచ్చింది. రవి అడుగుతున్నాడు, ఫుల్ కోపంగా ఉంది శ్రీముఖి అక్క. ఏంటి శ్రీముఖి ఏమైంది, షూటింగ్ ఎందుకు లేట్ గా వచ్చావు? లేదురా నాకు ఆ ట్రబుల్ ఇచ్చింది. అయ్యో బస్ లో రాలేకపోయినావా? నా దగ్గర బస్ లేదురా. మీ పిచ్చి మొహం దానా, బస్ అంటే ఆర్టీసీ బస్సే. అట్లనే వచ్చినారా? అసలు ఏందిరా డ్రైవర్ గాడికి జాగ్ అనేదే లేదు. ఎందుకే నేను చూసి బస్ ఆపలేదు అయింది? కాదురా, కండక్టర్ అయితే ప్రయాణికులను చూడంగానే లేచి సీట్ ఇస్తాడు, ఆ డ్రైవర్ ఏంద్రా అట్లనే కూర్చున్నాడు. శ్రీముఖి అక్క ఒకరోజు కళ్ళజోడు కొనుక్కోవాలనుకుంది. పెద్దనాన్న అడుగుతుంది, పెద్దనాన్న ఎక్కడున్నారు? ఏమైందమ్మా ఎందుకు అట్లా అరుస్తున్నావు? కొంపదేశ్ రవి గంట పోయింది అయింది. లేదు పెద్దనాన్న నాకు అర్జెంట్ గా 1000 రూపాయలు కావాలి. 1000 రూపాయలు ఎందుకు తల్లి, ఇంత అర్జెంట్ గా 1000 రూపాయలు ఎందుకు నీకు? లేదు నాన్న నేను కళ్ళజోడు కొనుక్కోవాలనుకుంటున్నాను, దూరంగా ఉండే వస్తువులు ఏమి నాకు కనిపించట్లేదు. పెద్దనాన్న అప్పుడు ఇట్రా తల్లి ఇట్రా, నువ్వు అక్కడ పైన చూడు, నీకేం కనిపిస్తుంది? అక్కడ చంద్రుడు కనిపిస్తున్నాడు పెద్దనాన్న. నీకు ఇంతకన్నా దూరం చూడాల్సిన అవసరం ఏముంది చెప్పు. మన రచరవి కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు కదా, చూడ్డానికి వెళ్తే చూడరా ఇది బెడ్రూమ్ ఇది బాత్రూమ్ అని మొత్తం చూపిస్తున్నాడు. కానీ వాళ్ళ బాత్రూమ్ లో 3 బాతింగ్ టబ్స్ ఉన్నాయి. రవి అడుగుతున్నాడు, ఏంద్రా రచానికి ఏమైనా పిచ్చిలేసిందా ఇనిగానో బాతింగ్ టబ్ లో పెట్టుకున్నావు ఎందుకంటే? అదా ఏం లేదురా, నాకు వేణీళ్ళు స్నానం చేయాలనిపించింది అనుకో వేణీళ్ళలో దుంకేస్తా, చల్లనీళ్ళు స్నానం చేయాలనిపించింది అనుకో చల్లనీళ్ళలో దుంకేస్తా. మరి 3వ ఎందుకురా నీకు, ఖాళీగా ఉంచేసినావు కదా, నాకు స్నానం చేయాలని లేనప్పుడు అన్న దుంకేస్తా. స్లీపింగ్ పీరియడ్ నడుము నొస్తుంది. శ్రీముఖి గ్యారేజ్ ఎప్పుడే వస్తుంది నడుము. చెప్పు నాన్న, సూపర్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ లాస్ట్ లో, మనం పడుకునేటప్పుడు దోమలు కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? మాస్ రాసుకోవాలి. కాదు, పడుకోకూడదు. నో. ఎందుకమ్మా ఏం చేయాలా? దోమలు పడుకున్నాక పడుకోవాలి. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు, కనిపించని ఆ మనసు వెన్నని ఎవరికి తెలుసు అంతా